సమ్మర్ వచ్చేసింది. సమ్మర్ వచ్చిన వెంటనే చాలా జాగ్రత్తలు తీసుకోవాలి ప్రతి ఒక్కరు అంటారు. అయితే డయాబెటిక్స్ ఉన్నవాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? షుగర్ వ్యాధిగ్రస్తులకు ఫుడ్ విషయంలో కానీ, వాళ్ళు తీసుకునే ఆహ్, వేసుకునే క్లోతింగ్ విషయంలో కానీ, తర్వాత ఎక్సర్‌సైజ్ విషయంలో కానీ చాలా చాలా డౌట్స్ ఉంటాయి. సో, ఇవన్నీ మనకి డీటెయిల్‌గా చెప్పడానికి మనతో పాటు ఉన్నారు రవిశంకర్ ఎరుకులపాటి ఎండోక్రైనాలజిస్ట్. ఆయన్ని అడిగి డీటెయిల్‌గా తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, సమ్మర్ అనంగానే చాలా మందికి చాలా డౌట్స్ ఉంటాయి. అంటే నార్మల్ పీపుల్‌కి ఉంటాయి. అట్ ది సేమ్ టైమ్ షుగర్ పేషెంట్స్‌కి ఏంటంటే ఆ టైంలో షుగర్ లెవెల్స్ తగ్గటం కానీ, కొంతమందికి హై అవ్వటం కానీ జరుగుతూ ఉంటుంది. ఇలాంటి వాళ్ళు అసలు ఫుడ్ గురించి ఎలాంటి జాగ్రత్తలు అంటే మాక్సిమం డయాబెటిక్స్ వ్యాధి అంటేనే ఫుడ్ మీద ఎక్కువగా కాన్సంట్రేట్ చేస్తూ ఉంటాం. సో, ఫుడ్ గురించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? డయాబెటీస్ ఉండేటువంటి వాళ్ళు అన్ని సీజన్స్‌లో జాగ్రత్తలు తీసుకోవాలి. కాపోతే ఒక్కొక్క సీజన్‌లో కొన్ని జాగ్రత్తలు ఎక్కువగా తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే. సమ్మర్ విషయానికొచ్చినట్లయితే గనక ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది మనం ఆహారం గురించి. హ్మ్. ఎందుకు ఆహారం గురించి మాట్లాడుకోవాలంటే సీజనల్ ఫ్రూట్స్ అనేవి వస్తూ ఉంటాయి. అంటే మనం మ్యాంగోస్ గురించి చూసుకున్నట్లయితే చాలామంది మ్యాంగోస్‌ని ఇష్టపడుతూ ఉంటారు. దీని గురించి మనం ప్రత్యేకంగా ఇంకో ఎపిసోడ్‌లో మాట్లాడుకుంటాం కాబట్టి దీంట్లో క్లుప్తంగా చెప్తాను. ఇప్పుడు మ్యాంగోస్ గానీ, పుచ్చకాయలు గానీ, లేకపోతే మనకి ఇంకా ఆ! వచ్చేటువంటి ద్రాక్ష పళ్ళు కానీ, ద్రాక్ష పళ్ళు గానీ, ముంజలు గానీ, తాటి ముంజలని తాటి చెప్పి ముంజలు. ఇవన్నీ తీసుకునేటప్పుడు కొన్నిపాటి జాగ్రత్తలు గనక తీసుకున్నట్లయితే, మనం సీజనల్ ఫ్రూట్స్‌ని ఎంజాయ్ చేస్తూ, అట్లానే షుగర్ లెవెల్స్‌ని కూడా కంట్రోల్ చేసుకుంటం అనేది సాధ్యపడుతుంది. మ్యాంగోస్ లేకపోతే ఈ యొక్క కొబ్బరి బొండం నీళ్ళు, హ్మ్. ఈ పుచ్చకాయలు ఇట్లాంటివి తీసుకునేటప్పుడు షుగర్ వ్యాధి ఉండేటువంటి వాళ్ళు, ముఖ్యంగా కిడ్నీ సమస్యలు ఉండేటువంటి వాళ్ళు చేయాల్సిందేంటంటే, వాటిని లిమిటెడ్ క్వాంటిటీలో తీసుకోవాలి. ఎందుకు లిమిటెడ్ క్వాంటిటీలో తీసుకోవాలి అనంటే, వీటిలో పొటాషియం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. హ్మ్. పొటాషియం ఎక్కువగా ఉంటే కిడ్నీ సమస్యలు ఉండేటువంటి వాళ్ళల్లో అది ఒక్కొక్కసారి ఉండాల్సిన దానికన్నా చాలా ఎక్కువగా మన శరీరంలో అయిపోయి, అంటే బ్లడ్ పొటాషియం లెవెల్స్ ఏవైతే ఉన్నాయో అవి విపరీతంగా పెరిగిపోయి, దానివల్ల ప్రాణహాని కూడా జరగచ్చు. కాబట్టి కిడ్నీ సమస్యలు ఉండి, మీకు డయాబెటీస్ ఉన్నా లేకపోయినా, మీకు ఇలాంటివి గనక తీసుకోవాలి అనేటువంటి కోరిక గనుక ఉన్నట్లయితే గనక, హ్మ్. మీరు తప్పకుండా మీ డాక్టర్‌లతో సంప్రదించి మాత్రమే తీసుకోవాలి. కిడ్నీ సమస్యలు లేనట్లయితే మీరు ఏస్ ఇన్హిబిటర్స్, ఏఆర్‌బీస్ లాంటి మందులు, లేకపోతే స్పైర్నోలాక్టోన్ లాంటి మందులు వాడనట్లయితే మీరు సేఫ్‌గానే తీసుకోవచ్చు. కాకపోతే మనం గుర్తించాల్సిందేంటంటే, కొబ్బరి బొండం నీళ్లు గానీ, లేకపోతే మామిడి పళ్ళు గానీ, తీసుకోవాల్సిన మోతాదు కన్నా ఎక్కువగా గనక తీసుకున్నట్లయితే, లేదా తీసుకోవాల్సిన మోతాదులో తీసుకున్నా కూడా, మనం ఎప్పుడూ తీసుకునేటువంటి అన్నం తీసుకుంటూ దాంతో పాటు గనక మనం గనక మామిడి పళ్ళు గనక తీసుకున్నట్లయితే, తప్పనిసరిగా బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరుగుతా ఉంటాయి డయాబెటిక్ పేషెంట్స్‌లో. కాబట్టి ఇటువంటివి గనక తీసుకోవాలి అనేటువంటి జిహ్వ చాపల్యం గనక ఉన్నట్లయితే, అది సర్వసాధారణంగా అందరికి ఉంటుంది కాబట్టి, ఇంకొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. ఎలా? వ్యాయామం చేయటం. అలానే ఇతరత్రా ఆహారం ఏదైతే ఉందో, అంటే అన్నం లాంటివి తీసుకుంటాం కాబట్టి, దాన్ని తీసుకోకుండా ఉంటాం గనక తీసుకున్నట్లయితే, బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరగకుండా, వాటితో పాటు వీటిని ఎంజాయ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఇది ఆహార నియమాలకు సంబంధించినటువంటి సమ్మర్‌కి స్పెసిఫిక్‌గా డయాబెటిక్ పేషెంట్స్ తీసుకోవాల్సినటువంటి జాగ్రత్త. అయితే హైడ్రేషన్ కూడాను అలానే ఉంటుంది. సమ్మర్ అంటేనే ఫుల్ బాడీ డ్రైన్ అయిపోతుంది. ఎస్పెషల్లీ మనకి డయాబెటిస్‌లో ఇటు బ్లడ్ ప్రెషర్ ప్లస్ డయాబెటిస్ అనేది చాలా కామన్. ఈ 2 సింప్టమ్స్ అవును. అనేవి. అవును. సో, ఇటు మనం హైడ్రేషన్ అంటే మనకి సాల్ట్స్ అండ్ షుగర్స్ అనేవి ఈక్వల్‌గా తీసుకోవాలి మనం అని చెప్పి అంటూ ఉంటారు. సో, సాల్ట్, షుగర్స్ అనేవి తీసుకునేటప్పుడు మళ్ళీ ఇటు బీపీకి కానీ అంటే బ్లడ్ ప్రెషర్ కానీ, అటు డయాబెటిస్ కానీ ఈక్వల్‌గా అవి మళ్ళీ ప్రాబ్లమ్ చేస్తూ ఉంటాయి. సో, హైడ్రేషన్ కాకుండా వీళ్ళు ఎలాంటి పదార్థాలు తీసుకోవాలి? హైడ్రేషన్ గురించి వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? మంచి ప్రశ్న అడిగారు. డీహైడ్రేషన్ అనేది అందరూ అవాయిడ్ చేయాలి. ముఖ్యంగా డయాబెటీస్ ఉండేటువంటి వాళ్ళు. ఎందుకంటే డీహైడ్రేషన్ బారిన గనక పడితే షుగర్ వ్యాధిగ్రస్తులకి బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరిగిపోతాయి. కిడ్నీలు షట్ డౌన్ కావచ్చు. అట్లానే ఒక్కొక్కసారి కోమాలోకి గూడా వెళ్ళొచ్చు. హాంక్ హ్మ్. అనేటువంటి ఒక రకమైనటువంటి కోమా ఉంటుంది. దాన్ని హెచ్‌హెచ్‌ఎస్ అని చెప్పి కూడా చెప్తూ ఉంటారు. అటువంటి కోమాలోకి వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ 3 కారణాల వల్ల ఈ డీహైడ్రేషన్ అనేది రాకుండా చూసుకోవాలి. చాలామంది డీహైడ్రేషన్ అనేది రాకూడదని చెప్పారు కదా! డాక్టర్‌లు అని చెప్పి వాళ్ళేం చేస్తుంటారు, ఓఆర్ఎస్‌లు విపరీతంగా తాగుతూ ఉంటారు. అనవసరంగా కూడా. హ్మ్. ఓఆర్ఎస్‌లో ఏముంటుంది? షుగర్ ఉంటుంది. దాంతో పాటు ఉప్పు ఎక్కువగా ఉంటుంది. అవును. ఈ 2 కూడా డీహైడ్రేషన్ బారిన పడనటువంటి వ్యక్తి గనక తీసుకున్నట్లయితే చెడు చేస్తాయి. కాబట్టి ఓఆర్ఎస్ అనేది అనవసరంగా వాడకూడదు అనేటువంటి విషయాన్ని ఈ మాధ్యమం ద్వారా నేను డయాబెటిక్ పేషెంట్స్‌కి చెప్తున్నాను.
అవసరమైనప్పుడు తీసుకోవాలి. ఎలాంటిది అవసరం అంటే నిజంగా డీహైడ్రేషన్ బారిన పడిపోయి లూజ్ మోషన్‌లు అవుతావు, వాంతులు అవుతూ ఉంటే ఓఆర్ఎస్ తీసుకుంటాం సబబే. అంతేగాని ఊరికే అనవసరంగా అరే మనకు శక్తి వస్తుందనో, లేకపోతే నీరసం రాదనో ఇది ఓఆర్ఎస్ నీళ్ళలో కలుపుకొని తాగడం అనేది ఎవరూ చేయకూడదు. ముఖ్యంగా డయాబెటిస్ ఉన్నవాళ్ళు అసలే చేయకూడదు. ఎందుకంటే దీంట్లో ఓఆర్ఎస్ పౌడర్స్ వాడటం కొంతవరకు సేఫ్ అనుకుంటున్నాం. మనకు ఓఆర్ఎఫ్ సాచెట్స్ వస్తున్నాయి సార్. అందులో ఏ షుగర్స్ కలుపుతారో, ఏ సాల్ట్ కలుపుతారో కూడా తెలీదు. అంటే వాళ్ళు కొన్ని రెగ్యులేషన్స్ పాటించినా సరే, ఈ యొక్క డయాబెటిక్ పేషెంట్స్ అయితే గనక అనవసరంగా ఓఆర్ఎస్ సొల్యూషన్స్ గానీ, లేకపోతే లిక్విడ్స్ గానీ, లేకపోతే ఈ సాషేస్‌లో వచ్చేటువంటి దాన్ని గానీ ఏది వాడకూడదు అనేది ఇక్కడ నేను చెప్పొచ్చేది. మరి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని గనక చూసినట్లయితే, వీళ్ళు చేయాల్సిందేంటంటే మామూలుగా అందరూ ఎలా మంచినీళ్ళు తాగుతారో అలా మంచినీళ్ళు తాగటమే. హ్మ్. కాకపోతే మన దప్పికను బట్టి తాగాలి. అలానే ఎస్‌జిఎల్టీ2 ఇన్హిబిటర్స్ అనేటువంటి కొన్ని మందులు వాడుతూ ఉంటారు కొంతమంది డయాబెటిక్ పేషెంట్స్. వాళ్ళలో ఏంటంటే మూత్రం ఎక్కువగా వెళ్తూ ఉంటుంది. అవును. అలాంటి వాళ్ళు ఇంకొంచెం ఎక్కువగా అవసరం ఉండొచ్చు. మరి ఎలా మనకు తెలుస్తుంది ఎంత మంచినీళ్ళు తాగాలంటే? బాగా టెంపరేచర్ ఎక్కువగా ఉంటే మనకు దప్పిక అవుతుంటే మంచినీళ్ళు తాగటమే. సో, గో బై యువర్ థర్స్ట్. మరీ ముసలి వాళ్ళల్లో, మరీ చిన్న పిల్లల్లో మాత్రం వాళ్ళు థర్స్ట్ మెకానిజంని పాటించరు గాబట్టి, అలాంటి వాళ్ళని ప్రాంప్ట్ చేయాలి. హ్మ్. ఇప్పుడు చిన్న పిల్లలు ఆటల్లో పడి మంచినీళ్ళు తాగడం మానేస్తారు. అలానే వయోవృద్ధులు కూడా కొంతమంది పాపం వాళ్ళ డిమెన్షియా వల్లో, లేకపోతే మతిమరుపు వల్లో, లేకపోతే ఇంకొక సమస్య వల్లో వాళ్ళు సరిగ్గా మంచినీరు అనేది తీసుకోవాలి అనేటువంటి విషయాన్ని మర్చిపోతారు. అలాంటి వాళ్ళని ప్రాంప్ట్ చేయాలే తప్పితే, మిగతా వాళ్ళు వాళ్ళ దప్పికని బట్టి తాగుతూ ఉంటే సరిపోతుంది. అలానే తాగమన్నా గదా అని చెప్పి ఐపీఎల్ మ్యాచ్‌కి పోయి బీరో, గీరో తాగితే మళ్ళీ దానివల్ల చెడు ఎక్కువ జరుగుతుంది. నేను తాగమంటుంది మంచినీరే. అంతేగాని ఏది పడితే అది తాగమని చెప్పట్లే. ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, శీతల పానీయాలు తాగమన్నారు గదా డాక్టర్ గారు అని చెప్పి చాలామంది సాఫ్ట్ డ్రింక్స్ అంటే ఈ బెవరేజెస్ అన్నీ ఏం ఆల్కహాల్ గాకుండా నాన్ ఆల్కహాలిక్ బెవరేజెస్ అన్నీ ఆ గ్రూప్‌లోకే వస్తాయి. వాటిని మనం కార్బోనేటెడ్ బెవరేజెస్ అని చెప్పి చెప్తాం. ఫిజ్జీ డ్రింక్స్ అని చెప్పి చెప్తా ఉంటాం. అట్లాంటి వాటి జోలికి వెళ్ళకూడదు. ఎందుకంటే వాటన్నిటిలో కూడా షుగర్‌ని పెంచేటువంటి గుణంతో పాటు మన శరీరానికి అంటే హాని చేసేటువంటి గుణం ఉంటుంది కాబట్టి వాటిని కూడా దూరం పెట్టాలి. మంచినీరుని మించింది ఏదీ లేదు. హ్మ్. అది మన ఇంట్లో నుంచి తీసుకెళ్ళినటువంటి మంచినీరు అయితే గనక మరీ మంచిది. బయట బాటిల్‌లోనే కొనుక్కోవాలి అనేటువంటి దాన్ని పక్కన పెట్టి మన ఇంటి నుంచి కనుక చల్లటి మంచినీరు కనుక తీసుకెళ్తే దాన్ని మించినటువంటి ఇది రీహైడ్రేటింగ్ సొల్యూషన్ ప్రపంచంలో ఎక్కడా ఉండదు. ఓకే. ఎక్సర్‌సైజెస్ ఎలా వీళ్ళకి సజెస్ట్ చేస్తారు? ఎలాంటి ఎక్సర్‌సైజెస్? షుగర్ వ్యాధి ఉండేటువంటి వాళ్ళలో ముఖ్యమైనటువంటి సూత్రాల్లో మేము చెప్పేదేంటంటే, ఈ ఆహారంతో పాటు వ్యాయామం. హ్మ్. వ్యాయామం విషయానికి వచ్చినట్టయితే చాలామందికి అరే! ఈ ఎండాకాలం వచ్చింది. మనం బయటికెళ్తే గనక మనకి మంచిగానే చెడు ఎక్కువ జరుగుతుంది. మన డాక్టర్ గారు అందులో నీడ పట్టున ఉండమన్నారు కాబట్టి అని చెప్పి ఇంక ఆ పని ఇంట్లో కూర్చుంటారు. ఆ పని చేయకూడదు. ఎందుకంటే మన శరీరానికి వ్యాయామం గనక లేనట్లయితే గనక బ్లడ్ షుగర్ లెవెల్స్ విపరీతంగా పెరిగిపోతాయి. దాంతో పాటు వెయిట్ కూడా పెరుగుతా ఉంటుంది. వెయిట్ పెరుగుతూ మామిడికాయలు తింటూ టీవీలు చూస్తూ, ఐపీఎల్ మ్యాచ్‌లు చూస్తా గనక మనం గనక ఇంట్లోనే గనక కూర్చున్నట్లయితే గనక టీవీల్లో చూస్తూ ఆ! మన బరువు పెరుగుతుంది, షుగరు పెరిగిపోతుంది, దాంతో పాటు బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది, ముందు ముందు హార్ట్ అటాక్ రిస్క్ పెరుగుతుంది, కొలెస్ట్రాల్ పెరుగుతుంది. ఇవన్నీ పెరగకూడదంటే ఏం చేయాలి? మనం రెగ్యులర్‌గా వ్యాయామం ఏదైతే చేయాలో అది మాత్రం చేస్తూ ఉండాలి. ఎలాంటి వ్యాయామం చేయాలి? బయట ఎండగా ఉంది కదా అని చెప్పి నిజంగా బయటికి వెళ్ళలేనటువంటి పరిస్థితి గనుక ఉన్నట్లయితే గనక ఎర్లీ మార్నింగ్ టైమ్స్ మనకి 5, 7 మధ్య ఎండైతే ఉండదు. హ్మ్. పొద్దున 5-7 మధ్య. కాస్త ఎర్లీగా లెగిసి మనం గనక బయటగా వ్యాయామం చేయటానికంటే అది జాగింగ్ గావచ్చు, బ్రిస్క్ వాకింగ్ గావచ్చు, లేకపోతే స్విమ్మింగ్ గావచ్చు, షటిల్ ఆడటం గావచ్చు, మీకేది ఇష్టమైతే అది చేయొచ్చు. లేదా జిమ్‌కెళ్ళొచ్చు. ఎర్లీ మార్నింగ్ టైమ్స్‌లో ఏసీ వేసుకొని జిమ్‌లో చక్కగా మనం వ్యాయామం చేయొచ్చు. కాబట్టి ఇట్లాంటి చిన్నపాటి జాగ్రత్తలు గనక తీసుకున్నట్లయితే తప్పకుండా మన శరీరానికి ఎటువంటి వ్యాయామం అవసరమో అటువంటి వ్యాయామాన్ని మనం చేయొచ్చు. ఇవన్నీ కుదరకపోతే ఇంట్లోనే మన వరండాలోనో, లేకపోతే మన హాల్‌లోనో వాకింగ్ చేస్తున్నట్లయితే కూడా కొంత వ్యాయామం వస్తుంది. అట్లానే యాబ్స్ చేయొచ్చు. యోగా చేయొచ్చు. సూర్య నమస్కారాలు చేయొచ్చు. మనం చేయాలన్న మనకి ఆ తపన ఉండాలే గానీ, మనం సవాలక్ష రకాలుగా మనం వ్యాయామం చేసుకోవచ్చు. అంతేగాని బయట ఎండగా ఉంది అని చెప్పి వ్యాయామం చేయకపోవడం అయితే మంచి పద్ధతి కాదు. ఓకే. అయితే సమ్మర్ అనంగానే వెకేషన్స్ కూడాను అంతే ఈజీగా వెళ్ళిపోతూ ఉంటారు అవును. సార్. వెకేషన్స్‌కి వెళ్ళేటప్పుడు కూడాను వాళ్ళు వేసుకునే ఫుట్‌వేర్‌లో విషయంలో కూడా అవును. కొన్ని జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. ఈ వెకేషన్స్‌కి వెళ్ళేటప్పుడు వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు ముఖ్యంగా? మనం ఎక్సర్సైజ్ గురించి వెకేషన్స్ గురించి సెపరేట్ ఎపిసోడ్స్ చేస్తున్నాం కాబట్టి క్లుప్తంగా చెప్తాను ఇందులో. వెకేషన్స్ విషయానికొచ్చినట్లయితే సమ్మర్‌లో చాలామంది హాలిడేస్ అని, ట్రిప్స్ అని ఈ మధ్య అయితే ఫారెన్ ట్రిప్స్ అని, లేపోతే లాంగ్ డ్రైవ్ ట్రిప్స్ అని చెప్పి వెళ్తూ ఉంటారు. వీటన్నిటికి 2 ప్రాథమికమైనటువంటి సూత్రాలు. ఒకటి ప్లానింగ్, హ్మ్. 2 ప్యాకింగ్. సరిగ్గా ప్లాన్ చేసుకుంటూ
అది మనకి అవసరమైనటువంటి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటాం కావచ్చు అబ్రాడ్ ట్రిప్స్ అయితే, లేకపోతే మనం వాడేటువంటి మందులు ప్యాక్ చేసుకుంటాం కావచ్చు, మనం వెళ్ళాల్సినటువంటి ప్రిస్క్రిప్షన్ తీసుకెళ్ళటం కావచ్చు, మనకి ఆ యొక్క గ్లూకోమీటర్ సప్లైస్, స్ట్రిప్ సప్లైస్, లేకపోతే సిజిఎంఎస్ ప్యాచెస్ లాంటివి వాడుతుంటే కనుక అటువంటి సప్లైస్ సరిగ్గా ప్యాక్ చేసుకుంటాం కావచ్చు, మనకు కావాల్సినటువంటి ఫుడ్ని ప్యాక్ చేసుకుంటాం కావచ్చు. ఎందుకంటే మనం వెళ్ళిన చోట మనకు అవసరమైనటువంటి ఫుడ్ అనేది ఏదైతే ఉందో అది ఎమర్జెన్సీగా దొరకకపోవచ్చు. ఇట్లాంటి చిన్నపాటి జాగ్రత్తలు కనుక తీసుకున్నట్లయితే ఈ ప్యాకింగ్, ప్లానింగ్ అనేటువంటి విషయాల్లో మన యొక్క ట్రిప్ అనేది ప్రశాంతంగా జరుగుతుంది. ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే అది ఎక్సర్సైజ్ కావచ్చు, లేకపోతే ఈ ట్రావెల్ కావచ్చు, మనకి సరిపోయినటువంటి పాదరక్షలు, అవి ఫుట్వేర్ అని చెప్తుంటాం మనం. అవి షూస్ కావచ్చు, జాగింగ్ షూస్ కావచ్చు, లేకపోతే ఎక్సర్సైజ్ షూస్ కావచ్చు, లేకపోతే మామూలు రెగ్యులర్గా వేసుకునేటువంటి చెప్పులు కావచ్చు. ఇవి సరైనటువంటివి కనుక ప్యాక్ చేసుకున్నట్లయితే కాళ్ళకి బొబ్బలు, చెప్పులు లేకుండా నడిచినట్లయితే బొబ్బలు వచ్చేసి, లేకపోతే సరిగ్గా ఫిట్ కానటువంటి కొత్త చెప్పులో వెకేషన్ వేసుకుని వెళ్ళి మనం అక్కడ కనుక దాంతో రకరకాలైనటువంటి ఫీట్లు చేసినట్లయితే కనుక ఇది అది మౌంటైనరింగ్ వెళ్తూ ఉంటారు కొంతమంది, సరిగ్గా కనుక ప్లానింగ్ లేకుండా ఎట్లా పడితే అట్లా కనుక వెళ్ళినట్లయితే కనుక కాళ్ళకు పుళ్ళు పడి, లేకపోతే చెప్పులు తీసేసి నడిచి ఎండలో, ఇటువంటి సమస్యలు మేము చాలా చూస్తుంటాం. కాబట్టి నేను చెప్పొచ్చేది ఏంటంటే సరైనటువంటి ఫుట్వేర్ని కూడా తీసుకెళ్ళాలి. అది ఎక్సర్సైజ్ విషయంలో కావచ్చు, లేకపోతే ఈ యొక్క ట్రావెల్ విషయంలో కావచ్చు. ఇంకోటి ఏంటంటే మనం వెళ్ళేటువంటి ప్రదేశంలో ఉండేటువంటి వేడిని బట్టి మనం అడ్జస్ట్ కావడం అనేది నేర్చుకోవాలి. అది ఎలా, మనం వేసుకునేటువంటి బట్టల దగ్గర నుంచి మనం తీసుకోవాల్సినటువంటి శీతల పానీయాలు అని చెప్పి ఏదైతే చెప్తా ఉంటాం, డీహైడ్రేషన్ ప్రివెంట్ చేసుకునేటువంటి పరిస్థితులు బట్టి ఇవన్నీ మనం జాగ్రత్తలు కనుక తీసుకున్నట్లయితే మన ట్రిప్ అనేది ప్రశాంతంగా అవుతుంది. అట్లానే హైపోగ్లైసీమియా అంటే లో షుగర్ కనుక అయినట్లయితే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అగైన్ ఇది ఎక్సర్సైజ్కి వర్తిస్తుంది, మనం చేసేటువంటి ఇది మనం తీసుకునే ఫుడ్ అండ్ తర్వాత మనం తీసుకునే ఇంటేక్స్ కూడాను ప్రభావితం చేస్తుంది. మనం బయటకు వెళ్ళే చోట ఎట్లాంటి ఫుడ్ తీసుకుంటున్నాం అనేటువంటి విషయాల్లో కూడా మనం జాగ్రత్తగా ఉండాలి. లేనట్లయితే కనుక గ్యాస్ట్రోఎంటరైటిస్ రావడం, ఫుడ్ పాయిజనింగ్ అని చెప్తూ ఉంటారు. ఇట్లాంటి వాటి బారిన పడి మనం వెళ్ళే ట్రిప్ కాస్త అదే హాస్పిటల్ ట్రిప్ అయిపోతుంది. కాబట్టి ఇట్లా చిన్నపాటి జాగ్రత్తలు కనుక పాటించినట్లయితే డయాబెటీస్ ఉన్నటువంటి వాళ్ళు, అది ఎక్సర్సైజ్ విషయంలో కావచ్చు, లేకపోతే ఫారిన్ ట్రిప్స్ విషయంలో కావచ్చు, లేకపోతే ఇండియాలోనే మనం ప్లాన్ చేసుకునేటువంటి ట్రిప్స్ విషయంలో కావచ్చు, లేకపోతే మనం తీసుకునేటువంటి ఆహారం విషయంలో కావచ్చు, మనం కనుక చిన్నపాటి జాగ్రత్తలు కనుక తీసుకున్నట్లయితే తప్పకుండా మనం సమ్మర్ ఏదైతే ఉందో వేసవి సెలవుల్ని మనం చక్కగా ఎంజాయ్ చేయటం, దానికి సంబంధించినటువంటి ఈ ఫ్రూట్స్, ఫుడ్స్ వీటన్నింటిని ఎంజాయ్ చేయటం, అట్లానే మన బ్లడ్ షుగర్ లెవెల్స్ బాగా పెరగకుండా అప్పుడప్పుడు చెక్ చేసుకుంటాం లాంటివి కనుక చేసినట్లయితే ఈ 2 నెలలు 3 నెలలు అయిపోయిన తర్వాత మన HbA1c 7 లోపు ఉండాల్సింది కాస్త 9-10కి వెళ్లకుండా చూసుకుంటాం లాంటివి చేయొచ్చు. అయితే క్లోతింగ్ విషయంలో కూడా ఇప్పుడు అన్నారు మంచి క్లోతింగ్ కూడా సెలెక్ట్ చేసుకోవాలని, క్లోత్స్ ఎలాంటివి చేసుకోవాలి? మనందరికీ తెలిసినటువంటి విషయమే, కాకపోతే మరొక్కసారి చెప్తాను. కాటన్ మనం గనక వాడినట్లయితే ఈజీగా ఏంటంటే మన స్వెట్ అనేది బయటకు వెళ్తూ ఉంటుంది, అట్లానే మనకు కంఫర్టబుల్గా కూడా ఉంటుంది. అట్లానే తెల్లటి వస్త్రాలు కనుక వేసుకున్నట్లయితే, లైట్ కలర్స్ వేసుకున్నట్లయితే కనుక సన్ స్ట్రోక్ తగిలేటువంటి ఛాన్స్ తగ్గుతుంది. హీట్ ఎగ్జాస్షన్ వల్ల మనం దెబ్బతినేటువంటి ఛాన్స్ కూడా తగ్గుతుంది. ఎందుకంటే సన్ మన మీద పడినప్పుడు వైట్ డ్రెస్ వేస్తే రిఫ్లెక్ట్ అవుతుంది. అలా కాకుండా మంచి నల్లటి నిగనిగలాడే డ్రెస్ వేసుకున్నాం అనుకోండి, అది హీట్ని అబ్జార్బ్ చేస్తుంది, దానివల్ల మనకి ఇంకొంచెం అన్కంఫర్టబుల్. అట్లానే బాగా టైట్ డ్రెస్ కనుక వేసుకున్నాం అనుకోండి, స్వెట్ అనేది పోదు, మనకి అన్కంఫర్టబుల్గా ఉంటుంది, చిరాకు ఉంటుంది. కాబట్టి కొంచెం లూజ్గా ఉండేటువంటి, కంఫర్టబుల్గా ఉండేటువంటి డ్రెస్సెస్ వేసుకున్నట్లయితే సరిపోతుంది. అట్లానే క్యాప్ లాంటివి పెట్టుకుంటాం, డైరెక్ట్గా సన్ ఏదైతే మన మీద పడుతుందో అది పడకుండా కనుక చూసుకున్నట్లయితే కనుక మనకి డైరెక్ట్గా సన్ నుంచి మనం ప్రొటెక్ట్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఓకే డాక్టర్, థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లెజర్.